ఈ క్రమంలో ఆయన నాయకత్వంపై టీడీపీలో బలంగా నమ్మకం నడుస్తుంది. యువనేతగా యువరక్తంగా ఆయనను ఎంచుకునేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. టీడీపీలో ఇలా ఉండడం అనేది సహజమే. లోకేష్కు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది చాలా వరకు ప్లస్ పాయింట్. కానీ వైఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా సేమ్ టు సేమ్ లోకేష్ అధినాయకుడు కావాలని కోరుకుంటున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. సాక్షాత్తు మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా లోకేష్ అధినేతగా ఉంటేనే తమకు మంచిదని భావిస్తున్నారట. వైసీపీ లోపల, వైసీపీ వెలుపల రెండు వర్గాల్లోనూ ఈ చర్చ నడుస్తుంది. తమ అధినేత సాక్షాత్తు ఇలాంటి మాట చెప్పడంతో వైసీపీ నేతల్లో కూడా ఇది నిజమేనని ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా లోకేష్ టీడీపీలో అన్నింటిలో ముందుండడం వల్ల వైసీపీకి రాజకీయంగా ప్లస్ అవుతుందని అంతటా భావన కలుగుతుంది. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం ఒక కారణం. అలాగే టీడీపీకి లోకేష్ నాయకత్వం కూడా తమ బలాన్ని ఇస్తుందని జగన్ నమ్ముతున్నారు. లోకేష్కు తనకు మధ్య పోలిక చూస్తే వైసీపీకే లాభం చేకూరుతుందన్న అంచనాలో ఉన్నారు. జగన్ తన సన్నిహితుల వద్ద కూడా ఈ వ్యాఖ్యలు తాజాగా చేసినట్లు తెలిసిందే. లోకేష్ రానున్న కాలంలో టీడీపీకి మాత్రమే కాకుండా పాలనాపరంగా ముఖ్యమైన పదవి చేపడతారన్న ప్రచారం వైసీపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. లోకేష్ జగన్లలో ప్రజలు ఎవరిని ఎంపిక చేసుకుంటారంటే తన వైపు మొగ్గు చూపుతారనే ధీమాలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయనకు 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. లోకేష్కు అది లేదు. 2 సార్లు మాత్రమే మంత్రిగా పనిచేశారు. ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోయినా ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు. ఇప్పుడు పార్టీ అంతా లోకేష్ చేతుల్లోనే